నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మూర్తి. సార్, పిఠాపురంలో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? బాగా హైలైట్గా జరిగిందండి. చాలా హైలైట్గా బాగుంది కూడా. సో ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయి? ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగాయి. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పుచ్చకాయలు మజ్జిగ అవన్నీ అందించారు కదా. మొత్తం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పుచ్చకాయలు కానీ మజ్జిగ కానీ ఇంకా వేరే వేరే వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఫుడ్ కూడా అన్నీ సక్రమంగా అందే అనుకుంటున్నామండి. బాగున్నాయి. మరి పాలన ఎలా ఉంది ఇక్కడ? పాలన పర్లేదండి. అంటే గవర్నమెంట్ వచ్చి 9 నెలలే కదా, 8 నెలలే కదా అవుతా. దాని మీద ఉండిపోద్ది. ఇంకా ఆయన చాలా అభివృద్ధి చేసి చూపెడతారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి గ్రామంలో? గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫ్లైఓవర్ ఒకటి అండి, రైల్వే ఫ్లైఓవర్ ఒకటి, పాతగైదారు ఫ్లైఓవర్ ఒకటి, ఇంకా చాలా మంచి నీటి సమస్య ఒకటి ఉందండి. అది ఎక్కువ. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా మీ నాయకుడు, నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది ఇద్దరు పొత్తులో భాగంలో తెలియాలి కానీ ఇప్పుడప్పుడే మనకి అంత అదే. థ్యాంక్స్.